దేవుని ప్రియులరా, ఈ 2023 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరి వచ్చిన మీకు అందరికీ క్రిస్మస్ మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే హృదయపూర్వకమైన నిండు వందనాలు అందరికీ. ఇంకొకసారి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగానూ ఆర్థికంగానూ మన దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. 2023 సంవత్సరంలో దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఈ వెలుగు ఒక సంవత్సరంతో ఆగిపోయేది కాదు. ఈ వెలుగు ఒక సంవత్సరానికే ఆగిపోయి మరొక వాగ్దానం వస్తే ఇది అయిపోద్దని కాదు. సంవత్సరాలు గడుస్తూ ఉండగా, దినములు జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు నూతనపరిచి, సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన కార్యములు నూతనపరిచి వాగ్దానాన్ని నిరంతరాయంగా మన పట్ల నెరవేరుస్తాడు. ఆ వాగ్దాన ప్రకారం మన కుటుంబాలని, మన సంఘాలని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజు తరచుగా మనల్ని కొంతమంది ఒక ప్రశ్న వేస్తుంటారు. కొత్త బట్టలు కొనుక్కున్నారా? షాపింగ్ చేశారా అని అడుగుతారు. ఇంకో ప్రశ్న, ఏమేమి పిండి వంటలు చేశారు మీరు ఈ సంవత్సరం అని అడగడం తప్పు అని నేను చెప్పట్లేదు. బిడ్డలారా, పరిస్థితులు ఎట్టున్నాయంటే ఈ రోజున చిక్కుముడుల్లో ఇరుక్కుపోయారు మానవులు. చిక్కుల్లో ఇరుక్కుపోయారు. సమాధానంగా, సంతోషంగా, ఆర్థిక సమృద్ధి కుటుంబాల్లో కనబడట్లేదు. చాలా వరకు కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధి కనబడడం లేదు. ఎందుకు కనబడట్లేదంటే ఈఎంఐ రూపంలో మనల్ని పట్టుకున్నాయి కొన్ని జలగలు. నెలకే కదా కట్టుకునేదని కొంతమంది నాలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నాం అనుకుంటానే ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు చూసుకుంటే చాలు, ముందు తర్వాత కొనుక్కుందాం తర్వాత అని అనేక కుటుంబాల్లో, ఇప్పుడు మన సంఘంలో ఉన్న బిడ్డల్లో, ఇప్పుడు వచ్చిన బిడ్డల్లో కూడా చాలామంది కొత్త బట్టలు ధరించి రాలేదు. అంతదాకా ఎందుకు, నేను కూడా ధరించలా. మనం కొత్త బట్టలు ధరిస్తేనే క్రిస్మస్ కాదు. పండుగ బట్టలకు సంబంధించింది కాదు, పండుగ హృదయానికి సంబంధించింది. ఆమేనానండి. ఒకవేళ ఈ సంవత్సరం మనం ఇట్లా ఉన్నా, రాబోయే దినాలలో దేవుడు మనకు శక్తినిచ్చినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేద్దాం, ఖచ్చితంగా ధరిద్దాం. మనము మంచి బట్టలు కట్టుకొని వచ్చి బట్టలు కట్టుకోని వారిని అదొక రకంగా చూడటం అనేది సంఘాల్లో దీవెనికి కారణం కాదు. ఒకవేళ ఎవరైనా అలా బాధపడే వాళ్ళు ఉంటే ఈ మాటలు వినండి. మన దేవుడు బట్టల కోసం, వంటల కోసం మనల్ని పండగ చేసుకోమని చెప్పలేదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, మీ పండుగ నాకు అసహ్యం అన్నాడు. ఒకటే మాట ఇజ్రాయేలుతోటి, మీ పండుగ నాకు అసహ్యం. ఎందుకంటే పండగ బాగా చేస్తున్నారు కానీ స్టార్లు కడుతున్నారు, డెకరేషన్ చేసుకుంటున్నారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటున్నారు. మీ పండగ దేనికంటే మీ ఒంటికి, మీ నోటికే పండగ. మీకు ఒంటికి బట్ట, నోటికి తిండి, ఈ రెండే మీకు అందుకే మీ పండగ నాకు అసహ్యం. ప్రియులరా, కాబట్టి ఏదన్నా ఈ సంవత్సరం చేసుకోలేని వాళ్ళు దిగులు పడద్దు. రాబోయే దినాల్లో దేవుడు మనకు శక్తినిస్తాడు, చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా సమృద్ధిని కలిగి సంతోషంగా చేసుకుంటుంటే మేం చేసుకున్నామని అన్నట్టు హావభావాలు చూపించకుండా అందరితో కలిసిమెలిసి ఉండి సంఘంలో భేదాలు రాకుండా చూసుకోవటం క్రైస్తవులుగా మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా షాపింగ్ చేశారన్నా? మీకు ధైర్యం చెప్పే మాట చెప్తున్నా నేను. యేసుక్రీస్తు వారు ఎక్కడ షాపింగ్ చేయలే. ఆయనకి బట్టల గురించి బైబిల్ రాయలేదులే. లాస్ట్ ఆయన అంగీ కోసం చీట్లు వేశారు. పేదవాడికి చీట్లు వేయగలిగే ఖరీదైన బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరో కానుకిచ్చుంటారు, పాపం ఎవరో కొనిచ్చుంటారు, తెచ్చిచ్చుంటారు. ఆయనకి విలువైన ఒక వస్త్రాన్ని, చివరి దశలో విలువైన వస్త్రాన్ని కుట్టించుంటే, కుట్టు లేని నేసిన బట్ట,
ఆ బట్టల్ని లాస్ట్లో సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ఆయన దగ్గర ఏం లేదు. మనకంటే పేదవాడిగా, మనకన్నా పేదవాడిగా భూలోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఉన్న ఇల్లు ఆయనది కాదు, ఆయన వాక్యం బోధించిన దోనె ఆయనది కాదు, ఆయన ఊరేగిన గాడిద ఆయనది కాదు, పస్కా భోజనం ఆచరించిన మేడగది ఆయనది కాదు, చివరికి ఆయన పెట్టిన సమాధి కూడా ఆయనది కాదు. ఈ భూలోకంలో యేసుక్రీస్తు తనకంటూ ఏది ఉంచుకోలేదు. మిక్కిలి పేదవాడిగా భూమి మీద బతికాడు. కాబట్టి పేదరికంలో ఉండి పండగ చేసుకోలేకపోయిన వాళ్ళు ఏం మాత్రం కూడా దిగులు పడద్దు. చేసుకున్న వాళ్ళని సంతోషిద్దాం. మనం కూడా వాళ్ళ సంతోషంలో భవిష్యత్తులో ప్రభు మనకు ఆ శక్తిని ఇచ్చినప్పుడు ఆనందంగా మనం కూడా వాటిల్లో పాలు పంపులు పొందుతాం. పండుగ అనేది పై కనబడుతున్న వాటికి మిత్తమే కాదు, కానీ అంతరంగంలో పండుగ జరగాలి. ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరి వచ్చిన మనకి నిజమైన పండుగ ఎప్పుడు? క్రిస్మస్ ఎప్పుడు మన జీవితంలో సార్థకత జరుగుతుంది? క్రిస్మస్ అంటే ఎప్పుడు ఒక సరి అయిన అర్థం మన జీవితంలో చూస్తాం? ప్రియులరా, ఈ క్రిస్మస్ రోజు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అని మీకు చాలాసార్లు చెప్పాను నేను. క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించాలి ఈ క్రిస్మస్ రోజు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టినరోజు అని అనుకుంటాం. డిసెంబర్ 25వ తేదీ యేసుక్రీస్తు వారు జన్మించారు అనేదానికి గట్టి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు. కొంతమంది దైవజనులు లెక్కలేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈరోజే పుట్టకుండా అటు ఇటుగా పుట్టుంటే నష్టమే ఉంది మనకి. ఆయన భూమి మీదకి అరుదించింది మాత్రం వాస్తవం. ఆమేనండి. ఆయన భూమి మీదకి ఏ తెంచిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మహామహిమలో ఉండి ఎవరు సమీపింపలేని తేజస్సులో తేజోమయుడుగా ఉన్న దేవుడు, మనిషి ఏమాత్రము చూడలేని స్థితిలో, మనిషి దేవుణ్ణి ఎన్నటికీ చూడలేడు. మనిషి దేవుణ్ణి చూస్తే దెబ్బగా చచ్చిపోతాడు. బైబిల్లోనే ఉంది, మానవుడు ఇంతవరకు ఎవరు ఆయన చూడలేదు, చూచినా బ్రతకలేరు. యెహోవా దేవుని యొక్క వెనక పార్శ్వం, ఆ మహామహిమగల దేవుని వెనక పార్శ్వం చూస్తేనే మోషే ముఖం 40 రోజులు ప్రకాశించింది. మోషే ముఖాన్ని మనుషులు చూడలేకపోయారు. ఒక మనిషి ముఖాన్ని మనిషి చూడలేకపోయారు. అందువల్ల మోషే ముఖానికి బట్ట అడ్డంగా క్లాత్ కట్టుకున్నాడు 40 రోజులు. దేవుని మహిమని ఈ కన్నులతో చూసిన మోషే ముఖాన్నే మనుషులు చూడలేకపోయారు. మనిషి ముఖాన్నే మనుషులు చూడలేకపోతే ఇక దేవుని చూసి బ్రతకగలుగుతారా? కనబడని దేవుడు కనబడటానికి భూలోకానికి వచ్చాడు. అపరిమితమైన దేవుడు పరిమితులు విధించుకొని తన శక్తిని ఉపసంహరించుకొని అవతారాన్ని ధరించి నరావతారిగా రక్తమాంసాలు ధరించి మన కోసం భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి దిగి వచ్చిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటా మనం పండుగ చేసుకుంటున్నాం సంవత్సరం. 2023లో కూడా మనం పండుగ చేసుకున్నాం. అవునా కాదా? ప్రార్థనలు ఆరాధనలు పెట్టుకున్నాం. ఇది 2022లో పోయిన సంవత్సరం జరుపుకో. ఇది 23 క్రిస్మస్లు ఒకదాని వెంట పరిగెత్తిపోతున్నాయి. ఇంకో శుభవార్త ఏంటంటే మనం ముసలోళ్ళు అయిపోతున్నాం. కితురక్క మన ఆయుష్లో 1 సంవత్సరం అయిపోయింది. మన పెద్దవాళ్ళం అయిపోయాం. సమాధి 1 సంవత్సరం దగ్గరికి వచ్చింది మనకి. ఏం సార్ శుభాన నువ్వు పండగ రోజు వాక్యం సమాధి అంటున్నావా? సమాధి 1 సంవత్సరం దగ్గరకు వచ్చింది మనకి. వయసు గతించిపోతుంది. దినాలు ప్రవాహాలు కొట్టుకుపోతున్నాయి. క్రిస్మస్లు వెంబడి క్రిస్మస్లు వస్తున్నాయి. అయితే దేవుడు ఈ క్రిస్మస్ పండుగలో మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? ఈ క్రిస్మస్ పండుగ దినాన దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ప్రపంచమంతా పండుగ చేసుకుంటున్నారు. కొంతమంది మందిరాల మీద మంచి డెకరేషన్ చేయించి లైటింగ్ వేయించారు. పెద్ద స్టార్లు 20 అడుగుల స్టార్లు కట్టించారు. పోటీలుగా సంఘాలు పోటీలు పడి పండుగ చేసుకుంటున్నారు. ప్రియులరా, తప్పు అని చెప్దామా? కాదు, మంచిదే అలా చేసుకోవటం. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి కదా. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? ప్రియులరా, ఈ క్రిస్మస్లో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? కొన్ని విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.
అమ్మా కొత్త బట్టలు కొనుక్కోవటం కట్టుకోవటం తప్పే కాదు, అది పండుగ వాతావరణం చూపిస్తుంది, మంచిది. ఇంటి మీద స్టార్ ఖచ్చితంగా కట్టాలి, మేము క్రైస్తవులను తెలియజేయాలి. కట్టలేకపోతే పర్వాలేదు, మళ్ళా కట్టుకుందాం, మంచిదే. కొత్త బట్టలు మంచివే, స్టార్ మంచివే, డెకరేషన్లు మంచివే, మంచి పసందైన విందు, లవ్ ఫీస్ట్, ప్రేమ విందు, మంచి మంచి బిర్యానీలు వండుకోవడం మంచిదే. బిడ్డలారా, ఈ సంవత్సరం మనం లవ్ ఫీస్ట్ ఆపేసాం. ఎందుకు ఆపేసామంటే యేసు రక్తమే జై, ఇంకా చెప్పను, అందుకంటే మీకు మాకే తెలియాలి. లవ్ ఫీస్ట్ లేదు మనకి. ఇప్పుడు ముత్తుకూరు ఫీస్ట్ ఉంది, ఇది అయిపోయిన వెంటనే అడగ పరిగెత్తాను ప్రార్థనకి. ఆర్థికంగా పరిస్థితులను బట్టి మనం ముందుకెళ్తున్నాం. ఏం చేసుకోకపోతే తప్ప, ఏమైనా పెద్ద పాపం చేసేసామా? ఏం పాపం చేసేది? అసలు చేయాల్సింది చేయకుండా ఎన్ని చేసుకుంటే ఏం ప్రయోజనం? ఈ క్రిస్మస్ రోజు దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? కనబడని దేవుడు కనబడే దేవుడుగా భూమి మీదకి వచ్చాడు. అపరిమితమైన దేవుడు పరిమితులు విధించుకొని మానవునిగా భూమి మీదకి వచ్చాడు. 33 సంవత్సరాలు నీ కోసం నా కోసం పేదవాడిగా బ్రతికాడు. తన ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకోకుండా దాసుని స్వరూపం ధరించి అన్నీ విడిచిపెట్టుకొని శరీర సౌఖ్యాలు చూసుకోకుండా తల వాల్చుకోవడానికి స్థలము లేని వానిగా మిక్కిలి పేదవానిగా భూమి మీద బతికాడు. మనలను పాపపు కట్ల నుండి విడిపించడానికి, పాపపు పట్టు నుండి విడిపించడానికి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ధారపోసి సమాధి చేయబడి తనకున్నదంతటినీ మన కోసం ధారపోసాడు. ఇదిగో పాపం నుండి విడుదలనిచ్చాడు. సాతాను తనను చితగొట్టాడు. పాపం నుండి మానవ జాతికి విడుదలను ప్రసాదించి ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసి తిరిగి ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఉన్నాడు. ఎన్ని క్రిస్మస్లు చేస్తాం, ఎన్ని బర్త్డేలు చేస్తాం యేసయ్యకి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ ఉప్మా, హ్యాపీ క్రిస్మస్. ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? యేసు ప్రభు ఈ క్రిస్మస్ సందర్భంగా ఏమి ఆశిస్తున్నాడో అది తెలుసుకొని క్రిస్మస్ చేస్తే అది సంతోషం యేసయ్యకి. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో అది తెలుసుకొని ఆ విధంగా మనం బ్రతికితే అప్పుడు దేవుడికి మన పండగ సంతోషాన్ని కలుగు చేస్తుంది. మన భక్తులు ఎట్లయిపోయారు చూడండి, మన విశ్వాసులు కానీ లోకంలో క్రైస్తవులు అందరూ ఎట్లయిపోయారు చూడండి. దేవుని మందిర ఆవరణాలకు రావాల్సిన వాళ్ళు సమయానికి రాలేకపోతున్నారు మందిరానికి. ఇట్టోళ్ళు క్రిస్మస్ చేస్తే ఎవరికి కావాలి క్రిస్మస్ చెప్పాలా? ఆదివారాల మందిరాలన్నీ ఖాళీ కనపడుతున్నాయి, మందిరాలన్నీ ఖాళీ. ఎవరికి కావాలి క్రైస్తవులు క్రిస్మస్? ఎవరికి కావాలి? సాక్ష్యం లేని బ్రతుకులు ఎవరికి కావాలండి? బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో కొన్ని అమూల్యమైన విషయాలు ఈ క్రిస్మస్ రోజు మనము తెలుసుకోవలసిన 5 విషయాలు ఉన్నాయి. దేవుడు 5 చెప్పమంటే 5 చెప్తా, 3 చెప్పమంటే 3 చెప్తా, 2 ఆపేమంటే 2 ఆపేస్తా. నంబర్ 1, ఈ క్రిస్మస్ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి ఆశిస్తున్నవి, ఆయనకి కావలసినవి, మనం చేయవలసినవి. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, అక్కడ అండర్లైన్ చేయాలి మనం, దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన నుంచి కోరుకుంటున్న మొట్టమొదటి విషయం, ఆ సంగతి తెలుసుకున్నటువంటి గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళారు. ప్రియులారా, గొర్రెల కాపరు గురించి మనం చదివాము ఇక్కడ. గొర్రెల కాపరులకి ఆ రాత్రి, ఏ రాత్రి? యేసుక్రీస్తు వారు ఏ రోజైతే జన్మించాడో, ఆయన ఉదయాన్ని జన్మించాడో, మధ్యాహ్నం జన్మించాడో, సాయంత్రం జన్మించాడో, ఆయన పుట్టాడో మనకు తెలియదు. గర్భంలో నుంచి ఆయన ఎప్పుడు బయటపడాడో మనకు తెలియదు. మొత్తం మీద ఈరోజు జన్మించాడు అనుకోండి, 25వ తేదీ. ఈరోజు రాత్రి పొలంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. బెత్లెహేము పొలాలలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. గొర్రెల కాపరుల దగ్గరికి దేవుడు దేవదూతను పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేదవారంటే ఎంత ఇష్టమేంటక్క దేవుడికి? గొర్రెల కాపరులు పేదవాళ్ళ ధనవంతులా?
గొర్రెల కాపరు చదువుకున్నోళ్ళ, చదువులేనోళ్ళ? గొర్రెల కాపలు అమాయకులా, జ్ఞానవంతులా? గొర్రెల కాపలు నాగరికులా, అనాగరికులా? ఎవరికి పనికిరారు. గొర్రెల కాపర్లు ఎవరు లెక్క చేయరు. గొర్రెల కాపరులు ఎవరు లెక్క చేయరు. పిల్లరా, ఎవ్వరికి విలువ లేని ఆ గొర్రెల కాపరుల దగ్గరికి పరలోకము నుండి దేవుడు దూతను పంపించాడు వాళ్ళ దగ్గరికి. అబ్బా అంది. దీనులంటే అంత ప్రేమ దేవునికి, పేదవాళ్ళంటే అంత ప్రేమ దేవునికి. అంటే డబ్బున్నోళ్ళు అంటే ప్రేమ లేదా? అలా అన్నామంటే దేవుడు మనల్ని ఒప్పుకోడు. ఆయనకి అందరంటే ఒకే ప్రేమ. గొర్రెల కాపరుల కోసం దేవదూతను పంపిస్తే జ్ఞానుల కోసం నక్షత్రాన్ని పంపించాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించేవాడు, దీనులపై మరింత ప్రేమ. రైట్. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి దేవదూత ఏం చెప్పాడంటే, భయపడకండి, లోకములో ఉన్న ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త నేను మీకు చెప్తున్నా. ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీకోసం రక్షకుడు పుట్టాడు. మీకు ఆనవాళ్ళు చెప్పమంటారా? మీరు వెళ్ళి చూసినప్పుడు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి పెట్టబడి ఉంటే మీరు చూస్తారు. ఇదే మీకు గుర్తు, వెళ్ళండి అని దేవదూతలు చెప్పి ఆకాశం పరలోకం వెళ్ళిపోయారు. అక్కడ ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవదూతల మహిమను చూసిన వాళ్ళు ఆ సంగతులకు తలంచుకుంటూ ఏం చేశారంటే, ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. అంటే గొర్రెల కాపర్లు వెంటనే బయలుదేరి రాత్రే బయలుదేరి ఆ గొర్రెలు వదిలిపెట్టేసి తమ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎంచుకోకుండా, చెప్పండి, రాత్రుల పూట దేవదూత కనపడి మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు రాత్రుల పూట గొర్రెలు వదిలిపెట్టి గొర్రెల కాపర్లు వచ్చేస్తే ఆ గొర్రెలు ఏమైపోవాలా? అవన్నీ చూసుకోవట్లా. మాకు రక్షకుడు పుట్టాడు, రక్షకుడు కంటే గొర్రెలు అవసరం లేదు, ఏం అవసరం లేదని అన్నీ అట్లే వదిలేసి అందరూ సంతోషంగా ఆ రాత్రే బయలుదేరి వేకుజాంకల్లా చేరుకున్నారు. మరి వేకుజాము చేరుకున్నారో రాత్రే తెలియదు, కానీ దేవదూత చెప్పినట్లుగా అదిగో ఆ పశువుల పాకలోకి వెళ్ళి లోకరక్షకుడిని కలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుసుకొని కొంతకాలం ఉండి ఆయన స్తుతించి పూజించి తిరిగి వెళుతున్నారు. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యం చెప్తుంది, తిరిగి వెళుతూ దేవదూతలు వారితో ఏ మాటలు చెప్పారో, వారు ఏవి విన్నారో, అక్కడికి వెళ్ళి బాలుడైన యేసును చూశారో, ఏమి చూశారో, వీటన్నిటిని గురించి పోతా దారిలో కనబడిన వారందరికీ చెప్తా వెళ్తున్నారు, దేవుని మహిమపరుస్తా వెళ్తున్నారని రాయబడింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ క్రిస్మస్లో దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడంటే, దేవునిని మహిమపరిచేవారుగా మనం బ్రతకాలా. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొర్రెల కాపరులు దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తా తిరిగి వెళ్ళారు వారి గొర్రెల దగ్గరికి. క్రిస్మస్కి ఎప్పుడు సంపూర్ణ అర్థం, ఈ పండగకి మన జీవితాలు ఎప్పుడు పరిపూర్ణత వస్తుందంటే, మనము దేవునిని మహిమపరచువారుగా బ్రతికితే అప్పుడు ఈ పండగ వలన మనకు ఆశీర్వాదం, అప్పుడు మనం ఈ పండుగకు ఒక విలువ తెచ్చిన వాళ్ళం అవుతాం. క్రైస్తవులారా, హోలీ జడ్జ్ విశ్వాసులారా, మనము దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళగా బ్రతుకుతున్నామా? నీవు దేవుని మహిమపరచు స్త్రీగా ఉన్నావా? నీవు దేవుణ్ణి మహిమపరచు పురుషునిగా ఉన్నావా? మన వలన దేవునికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? దేవుని నామానికి అవమానం తెస్తున్నటువంటి వాళ్ళు పండుగ చేయటం వల్ల ఏమండి దేవుడు సంతోషపడతాడా? మనం దేవుని నామానికి అవమానం తెస్తా, మనం దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తా హ్యాపీ క్రిస్మా మేరీ ఉప్మా అని చెప్పి ఎవరు ప్రయోజనం బాబనా? మన వలన దేవునికి మహిమ లేనప్పుడు, దేవునికి మహిమ తెచ్చే బ్రతుకు మనలో లేనప్పుడు ఈ కిస్మాల వల్ల ఉప్మాల వల్ల ఎవరికి ప్రయోజనం? ఏమండి, లోకాన్ని మెప్పించడానికి మంచి బట్టలు కట్టుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, మంచి మటన్ బిర్యానీ చేసి బంధువులు పిలిపించి పెట్టచ్చు, సంతోషమే, పెట్టకూడదని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఈ పండగలో మనము దేవుణ్ణి మహిమ పరిచేవారుగా ఉండి పండగ చేస్తేనే ఆ పండుగ వల్ల దేవుడు సంతోషిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఇప్పుడు చెప్పండి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మొదటిది, ఈ క్రిస్మస్లో మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనం ఆయన్ని మహిమ పరిచే వారిమై ఉండాలి. వీ గివ్ గ్లోరీ టు ద లార్డ్. దేవునికి మనం మహిమను ఆపాదించాలి. దేవుని మహిమ వీ గ్లోరిఫై లార్డ్. దేవునికి మహిమ తేవాలి. క్రైస్తవ జీవితంలో ఈ భక్తిలో మనం దేవునికి మహిమ తెచ్చే వాళ్ళమై ఉండాలి. సార్, దేవునికి మహిమ తేవాలంటే ఎట్లా? దేవునికి మనం దేవునికి మహిమ తేవడం అంటే దేవునికి ఘనత తీసుకురావటం, కీర్తిని తీసుకురావటం, మన వల్ల దేవునికి మంచి పేరు వస్తుండాలా.
అవమానం రాకూడదు. దేవునికి మన వల్ల అవమానం రావాలంటే ఏం చేయాలి? నేను మీకు చెప్పలే. మనకు తెలుసు దేవునికి అవమానం తేవాలంటే ఏ ద్వారానే తేవచ్చు. మనం క్రైస్తవులుగా బ్రతుకుతా ఏమండి చీకటి కార్యాల్లో మనం ప్రజల ముందు మనం చీకటి కార్యాల్లో ఉంటే ఆటోమేటిక్గా ఈ క్రైస్తవులంతా ఇంతే, ఈ పేరుకే వీళ్ళు ఇవన్నీ అవమానాలు వస్తూ ఉంటాయి. అయితే దేవునికి మనం మహిమ తేవాలంటే ఒక 4 కార్యాల ద్వారా మహిమ తేవచ్చు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవునికి ఒక 4 కార్యాల ద్వారా మనం మహిమ తేవచ్చు. నంబర్ 1, దేవుని ఎడల మనం విశ్వాసము కలిగి ఉండడం ద్వారా దేవునికి మహిమను తీసుకురావచ్చు. దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉండడం ద్వారా ప్రభువుకు మనం మహిమను తీసుకురావచ్చు. బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉండటం అంటే దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు లేపుతాడు, దేవుడు నిలబెడతాడు. ఈ శోధనలో నేను ప్రభు కోసం నిలబడాలి, ఈ శ్రమలలో నేను దేవుని పక్షాన నిలబడాలి. ఎంత శ్రమైనా నా ప్రభు కోసం సహించి దేవుని నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి జరగకుండా, బయటకు జరగకుండా, పక్కకు జరగకుండా నేను యేసుతో నేను నడుస్తా, ఆయనే నా ప్రాణం అని దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నమ్మకంగా విశ్వాసం నిలబడిన వాడు నిశ్చయంగా దేవునికి మహిమను తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 75 సంవత్సరాల వయసులో అబ్రహాంకి పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాంకి పిల్లలు పుట్టింది 100 సంవత్సరాల వయసులో. 25 సంవత్సరాలు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా శారా గర్భం మృతతుల్యం అయిపోయిందని తెలిసినప్పటికీ నా భార్యలో శక్తి లేదు కానీ నాకు వాగ్దానం ఇచ్చిన దేవునిలో శక్తి ఉందని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని ఆరాధిస్తూ దేవునిని నమ్మి దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఉండి జాగ్రత్తగా తన పవిత్రతను కాపాడుకుంటూ బ్రతికిన అబ్రహాం వల్ల దేవుడు ఎంత మహిమ పొందాడో. అయ్యా, దేవుడు వాళ్ళకి 100 సంవత్సరాల వయసులో పిల్లలు ఇచ్చాడయ్యా. అబ్రహాము ముసలివాడు అయినప్పుడు పిల్లలు కన్నాడు. విశ్వాసము ద్వారా మనం దేవునికి మహిమ తీసుకురావచ్చు. కొంతమంది చూడండి, ఎందుకక్క ఇట్లా నువ్వా దేవుడు 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 అంటే దేవుడు ఉండాలా? ఎంతవరకు ఉండాలా? ప్రతిదానికి దేవుడు అనకూడదు. గాల్లో దీపం పెట్టి అనకూడదు. నువ్వు దేవుడు ఉండి దేవుడు చేయాలి, మనం చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం మనుషులు కూడా అడగాల, మనుషుల మీద ఆధారపడాలా. పెట్టారా? దేవునికి రావాల్సిన మహిమని మనుషులకి ఇచ్చేస్తుంటారు చాలామంది. విశ్వాసం ద్వారా మనం దేవునికి మహిమను తీసుకొని రావచ్చు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈ క్రిస్మస్ ఈ పండుగ మనకి ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుతుంది? ఈ క్రిస్మస్ ఎప్పుడు పరిపూర్ణంగా మారుతుంది మన వల్ల? మన కుటుంబాలలో ఈ క్రిస్మస్ ఎప్పుడు పరిపూర్ణత చెందుతుంది? అసలు పండగ చేస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడు? కొత్త బట్టల ద్వారా ప్రభు సంతోషించడు, పిండి వంటల ద్వారా ప్రభు సంతోషించడు, చర్చి డెకరేషన్, ఇల్లు డెకరేషన్, ఏమండి లవ్ ఫీస్ట్, ప్రేమ విందుల ద్వారా ప్రభు సంతోషించడు. అయితే పండుగ సమయాలలో దేవుడు మన నుంచి కోరుకునే ఒక 5 విషయాలు మీకు చెప్పాలని నేను స్టార్ట్ చేశాను. ఈ క్రిస్మస్ రోజున ప్రభు మన నుంచి ఆశించేది ఆయన మన ద్వారా మహిమపరచబడాలని. అది ఆయన కోరుకునేది మనలో నుంచి. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి. నీ గ్రామంలో నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలి, నీ వీధిలో నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలి, నీ ఏరియాలో నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలి, మనల్ని బట్టి మన దేవుడు మహిమ తెచ్చుకోవాలి. ఆ దేవునికి మనం మహిమని ఎలా ఆపాదించగలమంటే, దేవునికి మనం మహిమని ఎలా తీసుకురాగలమంటే, 1 విశ్వాసం ద్వారా మహిమను తీసుకురావచ్చు, 2 స్తుతి యాగము ద్వారా మహిమను తీసుకురావచ్చు. స్తుతి యాగం అంటే ప్రతిదాని విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. అంటే ఇంట్లో ఏమి లేకపోయినా బయటకు వచ్చి నా కర్మ అనకూడదు, ఏందో నా కర్మ నాకు కలిసి రావట్లేదు అనకూడదు. నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ప్రస్తుతం నేను అలా నడుస్తున్నాను శ్రమల్లో, నా ప్రభు నన్ను శ్రమలు నడిపిస్తున్నాడు. నిశ్చయంగా నన్ను పైకి లేవనెత్తకపోయినా పర్వాలేదు, నా దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులకి శ్రమల మార్గం సహజమే. ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లిస్తుండాలి, స్తుతి యాగం చెల్లిస్తుండాలి, కృతజ్ఞతలు చెప్తుండాలి. 1 విశ్వాసం కోల్పోకూడదు, స్తుతులు చెల్లించడం మానకూడదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అన్ని జనులు కానీ దేవుని బిడ్డలు కానీ నీ ద్వారా ఏమన్నా ఏం చేసినా చెదరట్లేదే, దేవుని కోసం బాగా నిలబడుతుంది, నమ్మకస్తురాలు, దేవుని ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని నిన్ను బట్టి సొంత వారిలో కానీ, బంధువుల్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసాన్ని వేడకండి, స్తుతి యాగాన్ని మరవకండి. బిడ్డరా, 3వ సంగతి, సత్క్రియల ద్వారా మనం దేవుని నామానికి మహిమ తీసుకురావచ్చు. సత్క్రియలు అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, పండుగ రోజు అనాథలకి భోజనం ఏర్పాటు చేయటం, పేదలకు దుప్పట్లు పంపిణీ చేయటం, అవస్థతలో ఉన్నవారు అక్కర్లు తీర్చటం, కుష్ఠరోగులకో గుడ్డివారికో తగిన మనకు చేతి తగిన సహాయం చేయటం, ఇవన్నీ చారిటీ వర్క్స్ అంటారన్నమాట.
సత్క్రియలు. ఈ సత్క్రియల ద్వారా మనం దేవునికి మహిమ తీసుకురాగలుగుతాం. ఇది లోకమంతా చేస్తున్నారు, దేవుని ఎరిగిన వారు చేస్తున్నారు, ఎరగిన వారు చేస్తున్నారు. మనం కూడా చేయాలి, మన శక్తి కొలది మనం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మన గ్రామాల్లో క్రిస్మస్ ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. మనం ఒక 5-6 కుటుంబాలు కలిసి పెట్టుకుంటున్నారు అనుకోండి. మన గ్రామంలో కాస్త విధవరాళ్ళు లేకపోతే పేదలు ఉన్నారనుకోండి, ఒక 10 లుంగీలో 10 దుప్పట్లో, లేకపోతే ఇంకా డబ్బులు ఉంటే ఇంకేదైనా మంచి విలువైంది తీసుకొని వచ్చి వాళ్ళని ఆ ప్రార్థనకి పిలిచి వాళ్ళకి ఇవ్వాలా. అప్పుడు వాక్యము వింటారు, ఈ వస్త్రాలు తీసుకొని వెళ్తారు. వీళ్ళకి ఎందుకు ఎంత ప్రేమ మన మీద? వాళ్ళ దేవుడు అలా చెప్పాడేమోలే, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు బాగా సహాయం చేస్తారని. మన సత్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, మన విశ్వాసం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, స్తుతి యాగం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అన్నిటికంటే ముఖ్యమైంది, ఇప్పుడు చెప్పిన 3 మరింత ప్రాముఖ్యమైంది, మన పవిత్రత ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్ అన్న గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా యేసయ్యకి, చప్పట్లు కొట్టిన గట్టిగా యేసయ్యకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అనే పదానికి నిజమైన అర్థం నీ జీవితంలో ఎప్పుడంటే, మన జీవితాల్లో పవిత్రతను పోగొట్టుకోకుండా పవిత్రత కలిగి బ్రతుకుట ద్వారా నిజమైన మహిమ దేవునికి కలుగుతుంది. మన ద్వారా దేవునికి మహిమ తెచ్చే వాళ్ళంగా బ్రతకకుండా క్రిస్మస్ పండుగ గ్రాండ్గా చేసుకోవటం వల్ల ఎవరికి ప్రయోజనం? మనుషులు మెప్పు పొందుకుంటాం. చాలా బాగా చేసి సూపర్ చేశారయ్యా డెకరేషన్ కానీ, అబ్బా మనుషులు మనుషులు బాగా చేస్తారు, మనుషులు చాలా బాగా చేస్తారు, మనుషులు మెచ్చుకుంటారు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు మన పండుగని మెచ్చుకోవాలంటే, అందుకే బైబిల్లో ఉంది, మీ పండుగ దినాలు నాకు అసహ్యం అని చెప్పాడు యేసయ్య. మన పండుగ దేవునికి మెచ్చాలంటే మనము దేవుడిని మహిమపరచువారమై ఉండి మనం పండుగ చేసుకోవాలి. మన ద్వారా దేవునికి మహిమ కలిగినప్పుడే అది నిజమైన పండుగ, అప్పుడే మనకు ఆశీర్వాదం. ప్రియులరా, కాబట్టి ఈరోజు మన నుండి క్రిస్మస్ రోజు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మనము దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళమై ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, నిజంగా నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నేను నిజంగా దేవుణ్ణి మహిమపరిచే స్త్రీనేనా? నేను నిజంగా దేవుని మహిమపరిచే పురుషుణ్ణేనా? నా ద్వారా నిజంగా దేవునికి ఘనత కలుగుతుందా? నా గ్రామంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా సమాజంలో కానీ, సంఘంలో కానీ నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా? లేదా దేవుని మహిమని నేను దొంగిలిస్తున్నానా? దేవునికి రావాల్సిన మహిమ నేను తీసేసుకుంటున్నానా? అసలు నా పరిస్థితి ఏంటో అని మనందరం కూడా ఈ క్రిస్మస్ రోజు ప్రభు సన్నిధిలో మనం ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఖచ్చితంగా మనం మహిమని దేవునికి చెల్లించే వారమై, దేవుడిని మహిమపరిచే వారమై, ఆ గొర్రెల కాపరుల్లాగా, లోకాసువార్త 2:20లో ఆ గొర్రెల కాపరుల్లాగా తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ ఆ గొర్రెల కాపురు తిరిగి వెళ్ళినట్లుగా మన జీవితాంతం దేవుని మహిమపరుస్తూ బ్రతికినట్లయితే, ఇటువంటి క్రిస్మస్లు ఎన్ని వచ్చి వెళ్ళినా నీ జీవితం ద్వారా దేవుడు నిత్యము మహిమపరచబడుతూ ఉంటాడు. అటువంటి బ్రతుకుని దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనలో నుంచి కోరుకునే రెండో విషయం, ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనలో నుంచి కోరుకునే రెండో విషయం, లోకాసువార్త 2:14 వాక్యం. లోకాసువార్త 2:14 వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో, నేను చదువుతాను, మీరు ఆలకించండి బిడ్డలారా. నాకు అలవాటు అయిపోయింది నేను చదువుకోవటం, నాకు అలవాటు అయిపోయింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు, అండర్లైన్ అక్కడ గీత కొట్టండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ క్రిస్మస్ రోజు దేవుడు మన నుండి కోరుకునే రెండో పాయింట్ ఏంటంటే, మనము దేవునికి ఇష్టలమై బ్రతకాలని. దేవునికి ఇష్టలుగా బ్రతికితే అదే గొప్ప పండుగ యేసయ్యకి. బిడ్డలారా, అంటే నన్ను చూసి మీరు ఏమనుకుంటారంటే, ఏందన్నా ఏమి చేసుకోవద్దు అంటున్నాడు, అవి చేసుకోవద్దు, ఇది తప్ప అవి చేసుకుంటే? కానే కాదు ప్రియులరా, కానే కాదు. దేవుని మందిరానికి ఎన్నో మనం చేసుకోవచ్చు, ఒకవేళ అవి చేసుకోకపోయినా పర్వాలేదు, మందిరానికి లైటింగ్ వేయలేకపోయినా పర్వాలేదు, లేకపోతే మనం ప్రేమ విందు చేసుకోకపోయినా పర్వాలేదు, మన పరిస్థితులను బట్టి మనం వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడికి అవన్నీ ముఖ్యం కాదు. దేవునికి ఈ పండుగలో ముఖ్యమైనది ఏంటంటే, మీరు నాకు ఇష్టలుగా బ్రతకాలి. 1, మీరు నన్ను మహిమపరిచేవారుగా బ్రతకాలి. 2, మీరు నాకు ఇష్టలుగా బ్రతకాలి.
దేవుని ఇష్టాన్ని పొందుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పొందిన వాళ్ళు, దేవుని ఇష్టాన్ని పొందిన వాళ్ళు. అంటే మనము బ్రతికే బ్రతుకు దేవునికి ఇష్టం అవ్వాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి మన బ్రతుకుని చూసి. అక్క, క్రిస్మస్ రోజు వచ్చి వాక్యం వింటున్నాం, సాయంత్రం వెళ్ళి కోపం వస్తే దారుల్లోకి వచ్చి బాకా పట్టుకొని సంస్కృతం మాట్లాడితే ఆ బ్రతుకు వల్ల ఎవరికి ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి. పండుగలు వస్తాయి, మళ్ళీ 2024 క్రిస్మస్ కూడా చేయాలి. మళ్ళీ మనం క్రిస్మస్లు అనేవి ఇప్పట్లో అయిపోయేది కాదు, ఈ సంవత్సరంతో అయిపోయేది కాదు. మళ్ళీ 2024 క్రిస్మస్ వస్తుంది, 25 క్రిస్మస్, 26 క్రిస్మస్. కానీ మన జీవితంలో మార్పు ఎక్కడ? మన ప్రవర్తనలో మార్పు ఎక్కడ? నువ్వు దేవునికి ఇష్టరాలుగా బ్రతుకుతూ అప్పుడు పండగ చేయాలి. అది దేవుడు కోరుకుంటాడు మనలో నుంచి. సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తూ పండగ చేయడం వల్ల ఏం ప్రయోజనం? దేవుని చిత్తంలో నిలబడే ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో బిడ్డలారా, భూమి మీద ఉన్న భక్తులు నాకు కేవలం ఇష్టలు అని చెప్పాడు దేవుడు కీర్తన గ్రంథంలో. భూమి మీద ఉన్న భక్తులు కేవలం ఆయనకి ఇష్టలు. దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడు? నా హృదయానుసారుడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎస్తేరును చూసి ఎంత సంతోషపడ్డాడు దేవుడు. రూతును చూసి ఎంత సంతోషపడ్డాడు. రూతును ప్రేమించాడు దేవుడు. రూతును ప్రేమించాడు కాబట్టి అన్ని జనులలో పుట్టిన ఒక ఆడపిల్లను తీసుకొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఎంతోమంది మన పితరులు దేవుని ఇష్టాన్ని పొందుకొని భక్తి చేశారు. బిడ్డలారా, ఈరోజు పండుగలోకి వచ్చిన మనం, క్రిస్మస్ పండుగలోకి వచ్చిన మనం, ఒకసారి మీ క్యారెక్టర్ని గురించి ఆలోచించండి, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టలుగా బ్రతకమని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మీ పండగ నాకు సంతోషం అవ్వాలంటే, న్యాయాధిపతి విశ్వాసులారా, హోలీ జడ్జ్ బిలీవర్స్, న్యాయాధిపతి విశ్వాసులారా, మీ పండగ నాకు నచ్చాలంటే నాకు ఇష్టంగా బ్రతకండి, నన్ను సంతోషపెడుతూ బ్రతకండి, నన్ను మహింపరుస్తూ బ్రతకండి. నేను మిమ్మల్ని నిర్మించుకుంది నన్ను మహింపరచడానికి, నేను మిమ్మల్ని సృష్టించింది నన్ను గణపరచడానికి, నాకు ఇష్టలుగా బ్రతకడానికి. సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. పడిపోయి ఉన్నారు, పడి ఉన్నారు, లేవండి అని ఈరోజు మనం లేపుతూ ఉండగా దేవునికి ఇష్టలుగా బ్రతికేటట్లు ఆ రోషాన్ని మన గుండెలో దేవుడు సమృద్ధిగా పోయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మనం ఈ భూలోకలు దేనికోసం బ్రతకాలి? దేవుని ఇష్టాన్ని పొందేదానికి బ్రతకాలి. రైట్. మూడో సంగతికి వెళ్దాం. మూడో విషయం, లోకాసు వార్త 2వ అధ్యాయం 17వ వాక్యం. ఈ క్రిస్మస్ పండుగలో దేవుడు మన నుంచి ఆశిస్తున్న మూడో విషయం, లోకాసు వార్త 2:17. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రియులరా, గొర్రెల కాపరుల సంగతి చెప్తున్నాడు. గొర్రెల కాపరులు యేసుక్రీస్తు వారి బాలుడైన యేసయ్యను చూసి వెళ్తా ఈ సంగతులన్నీ చెప్తా వెళ్తున్నారు. క్రిస్మస్ అంటే షేరింగ్, పంచుకోవటం. అంటే దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అంటే, మూడోది, నా గురించి అనేక మందికి చెప్పండి అయ్యా. ఆమె గట్టిగా, నా గురించి అనేక మందికే చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి, నా ప్రేమను గురించి చెప్పండి, నేను ఎందుకు వచ్చానో చెప్పండి. చదువులేని పామరులు, అజ్ఞానులు, అనాగరికులైన గొర్రెల కాపరులే తాము తెలుసుకున్న వాటిని గురించి అనేక మందికి ప్రచురం చేస్తూ వెళ్తుంటే, దేవుని బిడ్డలంగా మనం ఒక్కరికైనా ఈ పండుగను గూర్చి, దేవుని జన్మను గూర్చి, యేసుక్రీస్తు రాకను గూర్చి చెప్పామా? ఈ 2023 క్రిస్మస్లో నీ నోటి ద్వారా ఎంతమందికి ఈ సువార్తని చెప్పావు? ప్రభు మనల నుంచి కోరుకుంటుంది, 2000 రూపాయలు కేక్ తెస్తావా నాకు, లేకపోతే 500 కేక్ తెస్తావా అని ఇది అడగడు. కూల్ కేక్ అయితేనే నాకు బాగుంటుంది టేస్ట్, మామూలు కేక్ తేబాకండి అని అడగడు. ఆయన అవి కోరుకునేవాడు కాదు. కానీ ఈ పండుగలు మన గురించి ఏం కోరుకుంటున్నా అంటే, నా గూర్చి, నన్ను గూర్చి మీకు ఏం తెలుసో, మీకు తెలిసిందే, నన్ను గూర్చి మీకు ఏం తెలుసో ఆ తెలిసిన మాటలు ఇతరులకు ప్రచురం చేయండి. బిడ్డలారా, క్రిస్మస్ అంటే ప్రచురం చేసే పండుగ. మనం చేసిన నిప్పట్లు, బొబ్బట్లు కవర్లలో పెట్టి పంపిస్తాం, కానీ పొరపాటున దేవుడి మాట వాళ్ళకి చెప్పలేము. మనకి సిగ్గు, భయం, ఏమనుకుంటారో చెప్తే. లేదక్క, దేవుడు మన నుంచి ఈ క్రిస్మస్ టైంలో కోరుకునేది ఏంటంటే, దేవుని మాటలు మనం ఇతరులకు చెప్పాలి. క్రిస్మస్ను కూర్చున్న వర్తమానం అన్ని జనులకి, నీ పక్కింటి వాళ్ళకి అవసరమైతే చెయ్యి. 500, 600, 1000 రూపాయలు ఖర్చు పెట్టి చెయ్యి, మనువులు చెయ్యి, కజికాయలు చెయ్యి.
కవర్ కట్టి ఒకరోజు బిలు, అక్క ఇటు రాక, ఇంటి దాకా రాక అని పిలిచి, అక్క యేసుక్రీస్తు పాపుల రక్షకుడు అక్క, ఒకప్పుడు నేను పాపులో ఉన్నా, నువ్వు మనందరం పాపులమే, పాపం క్షమించబడాలంటే రక్తం కార్చాలి. ఏందమ్మా రక్తం? అక్క నీ కుటుంబంలో సమాధానం కలగాలంటే యేసుక్రీస్తు నమ్ముకుంటేనే దారి. నీ ఇష్టం, నేను చెప్తున్నా, ఒకసారి ఆలోచించు. ఇదిగో ఈ మాట చెప్పి నీకు ఇవ్వాలనుకుంటున్నా, ఇచ్చేసి. వాళ్ళు ఏమైనా అనుకొని తిట్టుకొని బయటికి పోయి నవ్వుకొని, నీవు ఒక్కసారైనా యేసుక్రీస్తుని గురించి ప్రచురించావా? పాస్టర్లే వాక్యం చెప్పుకుంటూ పోవాలంటే ప్రపంచం మారేది ఇప్పుడు. పాస్టర్లే చెప్తున్నారు కాబట్టి ఇంకా మారట్లా, నెల్లూరే మారలా పూర్తిగా. మన చుట్టుపక్కల ఎంతమంది అనిజనులు ఉన్నారు ప్రియులారా. ఈ క్రిస్మస్ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు మనలో నుంచి, నన్ను గూర్చి మీరు అనేక మందికి ప్రచురం చేయండి, నన్ను గూర్చిన సమాచారం అందరికీ చెప్పండి. సమరయ స్త్రీ ఉంది బైబిల్లో. సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు, అమ్మ నీళ్లు దాహంకి ఇవ్వమ్మా, నీళ్ళు పోయి తోడమ్మా, తాగుతాను. ఆ తర్వాత మీరు యూదులు కదా, సమరయులతో మీరు సాంగత్యం చేయరు కదా. ఆవిడ యేసుప్రభు వారు అంటారు, అసలు నువ్వు ఈ నీళ్ళ కోసం వచ్చావు, నా దగ్గర జీవజలం అనే ఒక వాటర్ ఉంది, ఆ నీళ్ళుగా నీకు కానీ ఇచ్చానంటే అసలు నీకు ఆకలే కాదు, దాహమే కాదు నీకు అసలు. అవునయ్యా, యూదుడు అయితే అయ్యో కానీ ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేస్తే ఇంత దూరం రాకుండా రోజు అది తీసుకెళ్ళిపోతానయ్యా. ఆ జీవజలం నీకు ఇవ్వాలంటే ఒక్క అమ్మ నువ్వు ఒకటి చేయాలి. ఏంటంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురావాలి, అప్పుడు మీరిద్దరు వస్తే మీ ఇద్దరు నేను జీవజలం ఇస్తాను. వెంటనే ఆమె ఏమనుకుందో ఏమో నిజం చెప్పేస్తుంది, అయ్యా నాకు పెనిమిటి లేడు. యేసుక్రీస్తు వారు అక్కడ ఆమె సంగతి ఏందో మనకు తెలియదు కానీ, అమ్మా నువ్వు చెప్పిన మాట నిజంగా చెప్పావు, నువ్వు చెప్పిన మాట వాస్తవమే, నిజంగా నీకు భర్త లేడు. ఇప్పుడున్నవాడు కూడా, ఇంతకుముందు నీకు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదని చెప్తే ఆ మర్మమేందో, ఆ రహస్యమేందో, ఆ ఒక్క మాట చాలంతే. తెచ్చిన కొండ బావి దగ్గర పడేసి ఊర్లోకి పరిగెత్తి ఇంకేం మాట్లాడలేదు, వెళ్ళిపోయింది ఊర్లోకి. వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యను చూద్దురు రండి. ఆయన మెస్సయ్యే నా జీవితంలో రహస్యాలన్నీ చెప్తున్నాడు, ఒక్కసారి చూద్దురు రండని బావి దగ్గరే కూర్చున్న యేసుక్రీస్తు వారి దగ్గరకు తోడుకొచ్చింది ఊరు పోయి. ఆమె సువార్త ప్రభావితం చేసింది గ్రామాన్ని. వచ్చారు ప్రజలందరూ చూడటానికి యేసుక్రీస్తు వారు. తమ్ముడా నువ్వు మారు మనసు పొంది 5 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది. అక్క నువ్వు 10, 20, 15 సీనియర్లు, సూపర్ సీనియర్లు ఉన్నాం మనం ఇక్కడ. ఒక్కరిని ప్రభావితం చేసి ప్రభు దగ్గరికి తీసుకురాగలిగామా? దేవుడి దగ్గరికి ఒక్కరిని కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో ఎందుకన్నా మనకి ఈ పండుగలు? అసలు ఎందుకు మాకు ఈ పండుగలు? ఈ పండుగల వల్ల దేవుడు మనకు సంతోషమే, దేవునికి ఏం సంతోషం చెప్పండి? ఈరోజైనా సమరయ స్త్రీలాగా మనం యేసు కోసం తీర్మానం చేసుకోవాలి. ఆమె ఏం చెప్పండి? ఈ నిజమైన ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఒక సార్థకత చేకూరాలంటే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు, నన్ను గూర్చి ఇతరులకు మీరు చెప్పండి, నన్ను గూర్చి ఇతరులకు ప్రచురం చేయండి. మీకు తెలిసిందే సార్, నాకు నోటి మాటలు రావు సార్, నాకు జ్ఞానం లేదు, నువ్వు తెలిసిందే మాట్లాడు, దేవుడు మాట స్థిరపరుస్తాడు. ప్రియులారా, బాధపడాలి, సిగ్గుపడాలి. నిజంగా చెప్పాలంటే ఒక్కరిని కూడా మనం తీసుకురాలేకపోయాం. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక కుటుంబాన్ని ఎన్నుకొని అడాప్ట్ చేసుకోవాలని క్రైస్తవుడు, అడాప్ట్ చేసుకోవడం దత్తత తీసుకోవటం. ఒక అన్యజనుల కుటుంబాన్ని దత్తత తీసుకొని ప్రతి ఉదయాన సాయంత్రాన మోకాళ్ళ మీద ఆ పేరు మీద లేదా ఆ పేపర్ మీద చేయబెట్టి, ఈ కుటుంబాన్ని ఆకర్షించు ప్రభువా, ఈ కుటుంబాన్ని తీసుకురా ప్రభువా, ఈ కుటుంబాన్ని రక్షణ నడిపించు ప్రభువా, ఈ కుటుంబాన్ని సాతాను చేతులు విడిపించు ప్రభు అని నెలలు ప్రార్థన చేస్తావో సంవత్సరాలు ప్రార్థన చేస్తావో తెలియదు కానీ మన ప్రార్థన కన్నీళ్ల మూలంగా నిశ్చయంగా దేవుడు ఆ కుటుంబాన్ని పట్టుకుంటాడు. అగస్టీన్ అనే దైవజనుని తల్లి అగస్టీన్ అనే తన కుమారుడు కోసం 18 సంవత్సరాలు పోరాడింది ప్రార్థనలో. 18 సంవత్సరాలు విడిచిన తన కన్నీళ్లలో తన కొడుకు కొట్టుకొచ్చాడు దేవుడి దగ్గరికి. బిడ్డలారా, పండగ ఇట్లా చేస్తే దేవునికి సంతోషం. మన గురించి చేసుకోవటమే కష్టమైపోతున్న దినాలలో ఇంక ఇతరులను దత్తత తీసుకొని ఏడ ప్రార్థన చేసి ఏడ నడిపిద్దాం ప్రభు దగ్గరికి. రేపు ప్రభు దగ్గర పోతే ఏమంటాడంటే, బాగుండవమ్మా నువ్వా, చాలా బాగున్నావు బిడ్డ, కొత్త బట్టలు, ఆ కాస్ట్ ఎంత ఈ కాస్ట్ ఎంత, కాస్టులు చూసుకొని విలువైన బట్టలు కట్టుకోవడానికి పండగ సరిపోయింది. కానీ నీకు నా గురించి నువ్వు ఎంతమందికి చెప్పావు, ఎంతమందికి ప్రచురం చేసావు, ఎంతమంది తీసుకొచ్చావు అన్న. ఈ 2023 క్రిస్మస్లోనైనా రాబోతున్న సంవత్సరంలో నేను అనేక మందికి నీ మాట ప్రచురం చేస్తా, నీ మాట ప్రకటిస్తా.
తన కుమారుడు కోసం తల్లి 18 సంవత్సరాలు ఏడ్చింది దేవుడి దగ్గర. గొప్ప సేవ చేశాడు తర్వాత రోజుల్లో. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ఎవరి గురించి మనం ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాం? దేవుని మాటలు ఎంతమందికి చెప్తున్నాం ఆలోచించుకోండి. 3 విషయాలు చెప్పినప్పటికీ ఈ క్రిస్మస్ రోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నవి: 1, మనము దేవునిని మహిమపరచు వారమై ఉండాలన్నది ఆయన కోరిక. 2, మనము కథలే అది కాదు, దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్నది దేవుని కోరిక. నాకు ఇష్టలుగా బ్రతకండి దేవుని కోరిక. 3వది ఇప్పుడు చెప్పాను, దేవుడిని గురించి అనేక మందికి ప్రచురం చేయాలన్నది ఆయన కోరిక. ఆయనను గురించి అనేకులు చెప్పాలి. బైబిల్లో ఇంకొక యవనస్తుడు కూడా ఉన్నాడు. ఎవరో తెలుసా? గెరాసేనుల దేశంలో దయ్యాలు పట్టుకున్నటువంటి యవనస్తుడు స్వస్థపరచబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, అయ్యా నేను నీతో వచ్చేస్తానంటే ప్రభు చెప్తాడు, లేదు, నువ్వు నీ గ్రామానికి, నీ సొంత ఇంటికి వెళ్ళి, నీ బంధువుల దగ్గరికి వెళ్ళి, నీకు ఏ మేలు చేయబడిందో ఆ మేలును కూర్చుని వాళ్ళకి ప్రకటించని చెప్తే, దెకపొలి ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఈ వ్యక్తి చెబుతూ ఉండగా ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచారని చెప్తుంది వాక్యం. నాకు ఇలా దయ్యాలు పట్టుకో ఉన్నాయి, ఇలా నేను సమాధుల్లో ఉన్నా, అదిగో గాయాలు చూడండి, నా ముఖాలు, నా చావుకు దగ్గర అయిపోయా, నా బ్రతుకు అయిపోయింది, ఇదిగో వచ్చాడు నా జీవితంలోకి, దేవుని స్తోత్రం కలుగునుగాక. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ప్రాణప్రియుడైన యేసు. ఆయన నాలో దయ్యాలు వెళ్ళగొట్టి బట్టలు లేని నాకు బట్టలు ధరింపజేశాడు. అబ్బా, విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది ప్రభువులోకి వస్తున్నారు. కనీసం నీ సాక్ష్యానైనా చెప్పావక్క ఎక్కడైనా? మహాభయంకర సంగతి ఏంటంటే, క్రిస్టియన్ అని బయటికి తెలిస్తే ఎక్కడ అవమానం ఉంటుందనని పేర్లు మార్చేసుకుంటున్నారు. యేసును గూర్చిన వార్త అసలు పొరపాటున ఎత్తకూడదు. మన ఆఫీసులో కానీ, ఉద్యోగాలు చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ క్రిస్టియన్ అని పదమే రాకూడదని అసలు దేవుణ్ణి దాచిపెట్టేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మనుషుల ఎదుట నా నామమును ఒప్పుకొనకపోతే రేపు పరలోకంలో నా తండ్రి ఎదుట, దేవతల ఎదుట నీవెవరో నాకు తెలియదని చెప్పేస్తాను నేను కూడా. యేసును ఎరుగనంటే ఆయన రేపు మనల్ని ఎరుగునని చెప్తాడు. కాబట్టి ఈ భూలోకంలో ఈ క్రిస్మస్ రోజు మన నుంచి దేవుడు కోరుకునేది, నన్ను గూర్చి అనేక మందికి ప్రచురం చెయ్యండి. ఆమె అన్నాను గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం బిడ్డలారా. చివరిది 4వ సంగతి చెప్తున్నాను. 4వ సంగతి ప్రార్థన చేసుకుందాం. 4వ సంగతి 96వ కీర్తన 9వ వచనంలో ఏముందంటే, 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. ఇది మీకు అర్థం అవ్వాలంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము, అండర్లైన్, హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనలో నుండి కోరుకుంటున్న 4వ విషయం, అక్క చాలా మంచిది గ్రాండ్గా చేసుకోవటం, అన్న చాలా మంచిది గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవటం, తప్పే కాదు. అలా చేసుకోవడం ద్వారా దేవునికి మహిమే. కానీ అసలు సిసలైనవి మనం చెయ్యాలి. దేవుడు మన నుంచి కోరుకుంటున్నవి మనం దేవునికి ఇవ్వాలి ఈ క్రిస్మస్ రోజు. ఈ 4వది ఏంటంటే, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. అంటే మనం అలంకరించుకోవాలి. పరిశుద్ధ అలంకారాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ అలంకారాలు. పేతురు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి, మీరు జడలు అల్లుకొని, బంగారు నగలు పెట్టుకొని, కాస్ట్లీ బట్టలు కట్టుకొని, ఎపికేస్మా మేరీ ఉప్మా అంటే ఓకే, మంచిదే, అది మంచిదే. కానీ అసలు ఆ అలంకారం కాదు దేవునికి కావాల్సింది. ఈ వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉన్నా ఉండకపోయినా అసలు మీకు ఉండాల్సిన అలంకారం ఏంటంటే అంతరంగ అలంకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ హృదయపు అంతరంగ అలంకారం అంటే దేవుడు మనకిచ్చిన ఈ మనసుని, హృదయాన్ని అలంకరించాలి. దేంతో అలంకరించాలి? గుణము అనే అక్షయ అలంకారం. గుణము, సత్క్రియలు, సాధువైన గుణాలు, మృదువైన గుణాలు. అబ్బా, ఎంత మంచి మాట అండి.
నా కుమార్తెలారా, నా కుమారులారా, ఈ క్రిస్మస్ రోజు నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే, బయట అలంకరణ మీకు లేకపోయినా పర్వాలే, మీకు ఉండాల్సిన అలంకరణ, నాకు కావాల్సిన అలంకరణ హృదయపు అంతరంగ స్వభావం, హృదయపు అంతరంగం పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని నాకు కనబడండి. అది నాకు కావాలి. అయ్యా, హృదయాన్ని అలంకరించుకుని ఎలాగయ్యా? సాధువైన గుణాలు, మృదువైన గుణాలు, సత్క్రియలనే గుణాలు, గుణమనే అలంకారాన్ని ధరించుకొని మీరు నాకు కనబడాలి. ఇది నా దృష్టికి మిగుల విలువ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి బట్టలు కట్టుకొని ప్రభు కనపడితే విలువ కలగలవా అమ్మా? హృదయపు అంతరంగ స్వభావాన్ని ధరించుకొని ప్రభు ముందు నిలబడితే విలువ కలవాళ్ళవా? హృదయం అంతరంగం అంటే మంచి బట్టలు కట్టుకోవాలి, హృదయం అంతరంగ స్వభావం బాగుండాలి. హృదయం బాగలేకుండా, బ్రతుకులో బాగలేకుండా, హృదయ అంతరంగం బాగలేకుండా బిడ్డలారా మనం పండుగ చేసుకుంటే అది నేమ్లీ ఫెస్టివల్, నామమాత్రపు పండగ, పేరుకే పండగ తప్ప అది ఆ పండగ ద్వారా మనం దేవుణ్ణి సంతోష పెట్టలేము. దేవుని బిడ్డలారా, అంతరంగ అలంకరణని మనం ధరించుకోవాలి. మన నోరు ఒక అలంకరణగా మారాలి. మన మాట అలంకరణ, మాటలో అలంకరణ, చూపులో అలంకరణ, తలంపులో అలంకరణ, పరిశుద్ధ సంబంధం అలంకరణ. ఎంత మంచి మాటలండి అసలు. క్రిస్మస్ రోజు ఇవి నిజంగా ప్రభువుకు మనం ఇవ్వగలిగితే, ఒకవేళ ఉన్నాయో లేవో నీకు నాకే తెలుసు. బిడ్డలారా, కొన్ని సంఘాల్లో అయితే పోటీలు పడి చూపించుకుంటారు బట్టల్ని. దేవుడి దయ వల్ల మన సంఘంలో ఆ బాధే లేదు. అందరం రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్టలు కూడా వేస్తున్నాం, మనకి ఇబ్బందేలే, చందన్న బాధలేలే. పాస్టర్ గారు మీరెందుకు బట్టలు తీసుకోలేదు? మీరు తీసుకుపోతే నాకెందుకు? అబ్బాబ్బా, ఇది బిస్కెట్ మేము నమ్మం. ఒక కుటుంబం పండగ చేసుకోమని బట్టలు కానుక కూడా ఇచ్చారు నాకు. మన బిడ్డలు ఇచ్చారు. బిడ్డలారా, సంఘంలో చేయాల్సిన ఎన్నో ఉన్నాయి మనకి. అవన్నీ లేకుండా ఎందుకు మాకు ఇది పండగలు? ఎందుకు మనకి? చేయాలి, చేసుకోవాలి, తప్పులేదు. క్రిస్మస్ పాటలు రాయగలం మనం. క్రిస్మస్ పాటలు రాయగల సత్తా ఉంది. క్యాసెట్ చేసే సత్తా లేదు. దేవునికి పాటలు చేయకుండా, దేవునికి ఏం చేయకుండా ఆయన పక్కన పడేసి మేరేవో మా కొత్త బట్టలు కొనుక్కో, ఎవరి ప్రయోజనం అని కదా? ఎవరికి మేలది? నాకు ఇష్టం ఉండదు అట్లా చేయటం. బిడ్డలారా, అట్టనే మీరు ఇట్లాగే ఉంటాం నాకు ఇష్టం లేదు. దేవుని చిత్తమైతే రాబోయే సంవత్సరాలు మనందరం ఘనముగా దేవుని పండుగ జరుపుకుందాం గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు కొనలేకపోయారు, నూతన సంవత్సరంకైనా దేవుడు మీకు ద్వారాలు తెరిచి మీ చేతులు తృప్తిగా సమృద్ధితో నింపి కళకళగా ఆయన మందిరంకి వచ్చేటట్లు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. జడలు అల్లుకొని, బంగారు నగలు పెట్టుకొని, అలంకరించుకొని ప్రభు మందిరంకి వచ్చి స్తోత్రం అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ అంతరంగంలో ఆ అంతరంగ పురుషుడు హృదయం సద్గుణాల చేత, సత్క్రియల చేత, సాధువైన క్రియల చేత, మృదువైన క్రియల చేత అలంకరించబడితే అదే దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఇది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డలారా, ఇస్తాను అంటే ఈరోజు క్రిస్మస్ మీకు దీవెనకరమే. ప్రభువా, తెలుసో తెలియకో చిన్న పొరపాట్లు నాలో ఉన్నాయి, ఈరోజు సరి చేసుకుంటాను ప్రభు అని ప్రభు సన్నిధిలో బిడ్డలారా మనము తీర్మానం చేసుకుందాం. ఒకసారి గుర్తు చేసుకుందామా? దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు ఈ క్రిస్మస్లో మనం దేవునికి అప్పగించవలసిన 5 ముఖ్యమైన కార్యాలు. ఒకటి, అన్ని విషయాల్లో మనం దేవుని మహిమపరిచే వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ విశ్వాసం ద్వారా ఇవ్వగలం, స్తుతియాగం ద్వారా ఇవ్వగలం, సత్క్రియల ద్వారా ఇవ్వగలం, పవిత్రత ద్వారా ఇవ్వగలం. రెండోది, దేవునికి మనం కోరుకునేది మనలో నుంచి ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మూడోది, దేవునిని గూర్చిన మాటలు మనకు తెలిసినంత వరకు అనేక మందికి ప్రచురం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, సమరయ స్త్రీలాగా, గెరాసిన దేశ యవనస్తుడిలాగా. నాలుగోది, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని, అంతరంగ స్వభావాన్ని అలంకరించుకొని, హృదయాన్ని సాధువైనట్టు, మృదువైనట్టు గుణాల చేత అలంకరించుకొని మిగుల విలువైన భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా, నా జీవితాన్ని సమర్పిస్తానని తీర్మానం చేసుకుందాం. ఐదోది, బిడ్డలారా, ఇది నేను చెప్పకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే డబ్బు గురించి మాట్లాడకూడదని తీర్మానించుకున్న దేవుడి దగ్గర నేను. కానీ పాయింట్ డబ్బు గురించి కాదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11 ఏమో తెలుసా? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని.
అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే మనం మంచి సమర్పణ దేవునికి అర్పించువారై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మంచి అర్పణ ప్రభువుకి ఇవ్వాలి, విలువైన అర్పణ. జ్ఞానులు బంగారాన్ని, సాంబ్రాణిని, బోళాన్ని తీసుకొని వచ్చి ప్రభువుకి ఇచ్చారు. ఈరోజు మనం దేవునికి ఏ అర్పణ ఇవ్వాలి? ఒక ₹1,00,000 తెచ్చి ఇక్కడ పెడితే దేవుడు షబాష్ అంటాడా? లేకపోతే ఇంకేదైనా దేవుడి కోసం గ్రాండ్గా చేస్తే షబాష్ అంటాడా? మన దగ్గర ఉన్న వాటిలన్నిటిలో కంటే దేవునికి ఇష్టమైన మిగులు విలువైన అర్పణ ఏంటంటే నీ హృదయమే. నీ హృదయం అనే పెట్టె విప్పి అయ్యా నా హృదయం నీకు అర్పిస్తున్నా, నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నానని ఆ మాట చెప్తే చాలు. ఇక అంతకంటే అర్పణ ఇంకొకటి లేదు దేవునికి. విలువైన అర్పణ ప్రభువుకు సమర్పించాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. నా ప్రభు అయిన యేసయ్య కోరుకున్న ఈ 5 కోరికలు తీరుస్తాననే తీర్మానంతో మనం ఈ మాటలు ముగించుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.